హలో ఫ్రెండ్స్, నేను రాజు వీర్రావు. పుంగనూరు బాలిక హత్య కేసును వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుంది. అందులోనూ కొంతమందికి కొత్తగా అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు. అందులో మన మన శ్యామలక్కయ్య కూడా ఉంది. కొత్తగా దొంగతనానికి వచ్చినోడికి చెప్పే మహాప్రసాదం అన్నట్టు ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్ క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోయింది. అందులోనూ పంచులు ప్రాసలు. ఇక చిట్టి కవిత కూడా చెప్పింది. ఒక్కసారి ఆమె మాట్లాడింది ఏందో ఒకసారి విందాం. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది? ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మెదపరేం సామి? విన్నారు కదా, విషయం వీకున్నప్పుడే పంచులు ప్రాసలు వస్తాయని ట్రేడ్ పండితులు చెప్తుంటారు. సో మన శ్యామలక్కయ్య అలాంటివి ఏవి తెలుసుకోకుండా ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఏవి తెలుసుకుంటా డైరెక్ట్ ఎంటర్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పొంగనాల పోషెట్టి అంటూ అబ్బో పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంది. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్తో యాంకరింగ్ చేసినట్టు అనుకుంది. అక్కడ రోజాకు కాంపిటీషన్ ఇద్దామని ఇప్పుడు అధికార ప్రతినిధి, ఆ తర్వాత ఎమ్మెల్యే, మళ్ళొచ్చే ఎన్నికలకు మంత్రి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, అబ్బో చాలా కలనే అంటున్నట్టుంది మన శ్యామలక్కయ్య. అయితే విషయం ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కేసును పట్టించుకోవట్లేదు అనుకుంటే వీళ్ళు పప్పులో కాలేసినట్లే. ఆల్రెడీ ఆ విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆ కేసుకు సంబంధించినటువంటి దాని వెనకాల ఎవరున్నారు ఏంటి ఇప్పటికే ఆ నిందితుల్ని పట్టుకోవడం, జైలుకు పంపించడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి అక్కడి పోలీస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. ఒక్కసారి ఆ ప్రెస్ మీట్ ప్లే చేస్తాను చూడండి. పాప మిస్ అయిన దగ్గర నుంచి మనము 12 టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము. బట్ దురదృష్టవశాత్తు పాప ఆ రోజే, అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరుగుతుందని పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా 3 రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది. అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్, పాప శరీరం మీద ఎటువంటి గాయము లేదు. వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో 4 డాక్టర్లు నిశితంగా పరిశీలించి ఒక వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు నేను కూడా పరిశీలించడం జరిగింది. పాప ఒంటి మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు. సెక్సువల్ అసాల్ట్ జరగడానికి కూడా స్కోప్ లేదు, ఎటువంటిది జరగలేదు. పాప వేసుకున్న డ్రెస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. చిన్న టార్న్ అంటే చిన్న చీలిక కానీ ఏమన్నా చిరగడం కానీ అటువంటివి కూడా ఏమీ లేవు. పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుందనేది ఒకటి. అలానే పాప కడుపులో, స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకు వచ్చిన సమాచారం. అయితే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా చండాలమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ 6 ఏళ్ల బాలికను అత్యాచారం చేసేసి చంపేశారు అనే విధంగా వీళ్ళు బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ అమ్మాయిది అత్యాచారం కాదు, ముక్కు నోరు మూసి ఆ అమ్మాయిని చంపేశారట. ఇది స్వయంగా పోలీస్ ఆఫీసరే చెప్పారు. అది కాకుండా పంచనామా రిపోర్టు కూడా అవే వచ్చాయంట. ఇక ఇది కాకుండా ఆ అమ్మాయి తండ్రి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీకు ప్లే చేస్తాను చూడండి. అత్యాచారం జరిగిందని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇట్లాంటివన్నీ చేయొద్దండి. మేము పాప పోయిన దుఃఖంలో చాలా బాధపడుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి అందరికీ విన్నవించుకుంటున్నాము. చేసిన వారికి కఠినంగా శిక్షించాలని, ఇంకో పాపను ఈ విధంగా ఎవరు చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు పట్టించుకున్నారు. ఆ నిందితుల్ని జైలుకు కూడా పంపించడం జరిగింది. అయితే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఏది దొరుకుతుందో దాన్ని రాజకీయం చేద్దామని చూస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నో కేసులు వాళ్ళ సోషల్ మీడియాలో శ్యామల మాట్లాడిన దానికి ఆమెకి కౌంటర్గా ఎన్ని రిప్లైలు నేను కొన్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి దారుణాలు చాలా చాలా జరిగాయి. అయినా కూడా అప్పుడు పట్టించుకునే పాపాన పోలేదు.
ఇప్పుడు ఏ విషయం దొరుకుతుందా, దేన్ని మనం రాజకీయం చేద్దామా, ఈ ప్రభుత్వం మీద బురద జల్లుదామనే ప్రయత్నాలే తప్పితే ఏమైనా ఉన్నాయా? అది అత్యాచారం కాదు. అందులోనూ వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడంట. అందులో భాగంగా ఆ ఫైనాన్స్ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళని ఒత్తిడి చేయడంతో వాళ్ళు వాళ్ళ పగను ఆ అమ్మాయి మీద తీర్చుకున్నారనేది పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు. ఆ నిందితులు పట్టుకున్న నిందితులు కూడా అదే బయటకు చెప్పారంట. అయితే దీన్ని కూడా మరో కోణంలోకి చూపిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందా లేదా, మన శ్యామలక్కయ్య అయితే పున్నమ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చీకట్లు కమ్ముకున్నాయి, మన జగనన్న ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండేది, అప్పుడు రామరాజ్యం ఇప్పుడు రావణ రాజ్యం అంటూ అబ్బో పెద్ద పెద్ద డైలాగులు చెప్తా ఉంది. ఇక ఈమెనే కాకుండా మన జబర్దస్త్ రోజా, ఇక ఈమెకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఇవి ఇద్దరు నటీమణులు, ఇప్పుడు యాంకరు అలాగే జబర్దస్త్ జడ్జ్, వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి త్వరలోనే ఇంకా 10-15 రోజుల్లోనే తీసుకెళ్తామన్న కసితో పనిచేస్తూ ఉన్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఆగాల్సింది ఎన్నికలు రావాలంటే. అయితే ఇలా ప్రతి ఇష్యూను రాజకీయ కోణంలోకి చూస్తూ కడుపు తరుక్కపోతుంది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఉందా లేదా, అమ్మాయిలు రోడ్డు మీద నడవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చిన్నపిల్లలు ఇంట్లోకి నుంచి బయటకు వెళ్ళాలంటే భయంగా గడుపుతున్నారంటూ పెద్ద పెద్ద డైలాగులు వీళ్ళు ఇలా ఎమోషనల్ సెంటిమెంట్ను పండిస్తూ ఉంటే పాపం సామాన్య ప్రజలు చూసి నిజమేనేమో అనుకునేలాగా జీవించేస్తూ ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నటీమణుల రియాలిటీ షో.